శ్రీరామాయ నమః. దైవజ్ఞ లక్షణములు. ఈ జ్యోతిషాన్ని అభ్యసించడానికి ముందుగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి. ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుని అప్పుడు జ్యోతిష అభ్యాసనం చేస్తే చక్కటి వృద్ధి సంస్కారము అలవడతాయి. దీని గురించి జ్యోతిష గ్రంథాల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. దైవజ్ఞుడికి ఉండవలసిన లక్షణాలు ఈ విధంగా చెప్పారు. అద్వేషీ, నిత్య సంతోషి, గణితాగమ పారగః, ముహూర్తగుణ దోషజ్ఞో, వాంగ్మీ కుశల బుద్ధిమాన్. ద్వేషము లేనివాడు, నిత్య సంతోషం కలవాడు, గణిత విభాగంలో ప్రతిభ కలిగినటువంటి వాడు, ముహూర్తంలోని గుణదోషాలు చక్కగా తెలిసినటువంటి వాడు, వాక్చాతుర్యం కలవాడు, సూక్ష్మబుద్ధి కలవాడును, మరియు త్రిస్కందజ్ఞో దర్శనీయ, శ్రౌతస్మార్త క్రియాపరః, నిర్దాంబికః, సత్యవాది, దైవజ్ఞో దైవవిత్ స్థిరః. స్కంధత్రయం అంటే ఇందాకే చెప్పుకున్నాం పూర్వపు వీడియోలో. స్కందత్రయాత్మకం జ్యోతిషం అని మొదటగా 3 స్కందాలుగా ఉంది. తర్వాత ఇప్పుడు పంచస్కందాత్మకం అయింది జ్యోతిషం. ఆ స్కందత్రయాలు అంటే ఏంటయ్యా అంటే సిద్ధాంతము, హోర, సంహిత. సిద్ధాంతం అంటే గణిత విభాగం, గ్రహాలని గ్రహగతుల్ని గణించేటువంటి విభాగం. హోర అంటే ఆ గతుల వలన కలిగేటువంటి ఫలితాలను, మానవుడు పొందేటువంటి ఫలితాలను, వ్యక్తిగత జాతకాలను ఫలిత విశ్లేషణను చేసేటువంటిది హోరా భాగం. సంహితా భాగం. సంహితం అంటే ఈ గ్రహగతుల వలన దేశం మొత్తానికి లేదా ప్రపంచం మొత్తానికి లేదా రాష్ట్రం మొత్తానికి ఒక సమిష్టి ఫలితాలని తెలుసుకోవడానికి ఈ సంహితా గ్రంథాలని చదవాలి. అందులో ఏ ఏ విషయాలు ఉంటాయనేది కూడా పూర్వపు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిని కూడా అభ్యసించినటువంటి వాడు మంచి జ్యోతిష్యుడు అవుతాడట. దార్శనికుడై ఉండాలట. అంటే ఉత్తమమైనటువంటి భావాలు కలిగి రాబోయే కాలాన్ని ముందరగానే దర్శించగలిగిన శక్తి కలవాడు, ఎటువంటి ఉపాయంతో రాబోయే కాలం యొక్క సమస్యలను కూడా ముందరగానే దర్శించి వాటిని తప్పించగలిగినటువంటి దక్షుడైనటువంటి వాడు అయి ఉండాలి. శ్రౌతము, స్మార్తము క్రియలను చక్కగా తెలిసినవాడై ఉండాలి. అంటే శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అని కొన్ని ఉంటాయి. ఇవన్నీ పురోహితులకు బాగా తెలుస్తాయి. కానీ మిగతా జ్యోతిష్యులు కూడా, అంటే గృహిణులు జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు. అలాగే అసలు వేదంతో సంబంధం లేనటువంటి వారు, ఆసక్తితో నేర్చుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ కర్మల గురించి తెలుసుకోవాలి. అది చేయించడం రాకపోయినా దాని యొక్క విశిష్టత, ఏది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ధర్మశాస్త్ర విషయాలను కూడా బాగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా మంచి జ్యోతిష్యులు అవుతారు. దంభము లేనటువంటి వారు, సత్యము పలికేటువంటి వారు అయిన జ్యోతిష్యుడు దైవజ్ఞుడు అని పిలువబడతారట. ఈ లక్షణాలన్నీ జ్యోతిష సాధకులు తప్పనిసరిగా అలవర్చుకోవాలి. మనం సూక్ష్మంగా గ్రహించినట్లయితే ఒక ఉత్తమ సమాజాన్ని ఏర్పరచాలంటే కాలము, దాని యొక్క ప్రభావాన్ని బాగా తెలుసుకొనిన జ్యోతిష్యుడు మాత్రమే సమాజ హితకరుడైన జ్యోతిష్యుడిగా పేరొందుతాడు. అటువంటి జ్యోతిష్యుడిగా తయారవ్వాలంటే అతనికి ఎన్నో ఉత్తమమైనటువంటి గుణాలు ఉండాలి. తన వద్దకు వచ్చిన పృచ్ఛకుడి యొక్క సమస్యలను తీర్చగలగ శక్తి ఉండాలంటే ముందర తన సమస్యలను తాను తీర్చుకొని బయటపడిన వాడై ఉండాలి. ఒక గట్టి దెబ్బ తిని దాని నుంచి బయటపడిన వాడికే మరొక దెబ్బతిన్నవాడికి సహాయం చేయగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని దైవబలంతో, శాస్త్రం మీద నమ్మకంతో, తమ కృషి చేత బయటపడినటువంటి వారికి ఈ జ్యోతిషం అత్యద్భుతంగా పనిచేస్తుంది.
వారు నమ్మకంతో ఇప్పటికీ దారి తప్పకుండా వారు నమ్మిన బాటలోనే నడిచినటువంటి వారికి ఈ జ్యోతిష శాస్త్రం అత్యద్భుతంగా రాణింపునిస్తుంది. వేదాంగంగా భావించే జ్యోతిషాన్ని అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేసిన తర్వాత ఫలితాలను లోకోపయోగంగా సూచించి జాతకులకు శుభాశుభ సమయాలను, నిమిత్తాలను, విషయాలను తెలియజేయడానికి జ్యోతిష్యుడైనటువంటి వాడు కొంత నియమబద్ధమైన జీవనం గడపాలి. ఈ జ్యోతిష్యుడికి దైవజ్ఞుడు అనే పేరు బాగా ప్రఖ్యాతి చెందినది. ఇంకా అనేక పేర్లున్నాయి. కార్తాంతికుడు, మౌహూర్తికుడు, సాంవత్సరికుడు, గణకుడు మొదలైన పేర్లు అనేకం ఉన్నాయి. దైవజ్ఞుడు అనే పేరుతోనే జ్యోతిష్యులు ఎక్కువగా ప్రఖ్యాతిగాంచారు. దైవం శుభాశుభం జానానీతి దైవజ్ఞః. దైవం అనగా శుభాశుభములు, దానిని తెలిసినవారు దైవజ్ఞులు. అయితే కొందరు ఇంద్రజాల విద్యలతో, అలాగే కర్ణపిశాచి వంటి కొన్ని మంత్రాల ప్రభావం చేత వచ్చినటువంటి వారి మనసులో విషయాన్ని తెలుసుకుని చెబుతూ ఉంటారట. కానీ అటువంటి వారిని ఆశ్రయించకూడదు. ఎవరైతే శాస్త్రాన్ని చక్కగా గురువు దగ్గర అభ్యసించి శాస్త్ర ఆధారంగా ఫలితాలను చెబుతున్నారో వారిని మాత్రమే ఆశ్రయించి ఈ ఫలితాలను పొందాలి అని మనకి జ్యోతిష శాస్త్రం తెలుపుతోంది. నిజంగా జయం పొందాలి అనేటువంటి కోరిక కలిగిన రాజు తప్పనిసరిగా ఒక దైవజ్ఞుని ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించుకుని అతని సలహా మేరకు ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు ఎటువంటి పథకరచన చేయాలి మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకుని దైవజ్ఞుడి సూచన మేరకు తాను ముందరికి వెళుతూ ఉండాలట. అలాగే దైవజ్ఞుడైనటువంటి వారు ఉదయాన్నే లేవడం, శరీర శుద్ధిని చేసుకుని దైవ ధ్యానాన్ని, పూజలను ఆచరించడం, ఆ తర్వాత కాలం గురించి, అంటే ఈరోజు ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రం, ఈరోజు ఎటువంటి గ్రహస్థితి ఉంది, ఈరోజు నా వద్దకు ఎటువంటి వారు ప్రశ్న అడగడానికి వస్తారు, ఎటువంటి సమస్యలున్నవారు మన వద్దకు వస్తారు అనే విషయాలను బాగుగా చింతన చేయాలట. కాలాన్ని ఎల్లప్పుడూ ఉపాసన చేస్తూ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని చిత్తమునందు ఉంచుకుని భావావేశాలకు లోను కాకుండా కేవలం వివేకంతో జాతక విశ్లేషణలు చేసేవాడిగా ఉండాలట. ఈ విధంగా జ్యోతిష్యుని గురించి అనేక సూచనలు మనకి గ్రంథాల్లో గోచరిస్తాయి. మంచి జ్యోతిష్యుడికి కేవలం జాతకం గణితం చేయడం, ఆ జాతక చక్రం ద్వారా గ్రహస్థితులను విశ్లేషణ చేసి చెప్పడం తెలిస్తే సరిపోదు. అతనికి వ్యవహార జ్ఞానం తెలిసి ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది స్పష్టంగా తెలిసిన వాడై ఉండాలి. ఎవరికైనా జాతకంలో తీవ్ర దోషాలు ఉంటే, మారకాన్ని సూచిస్తూ ఉంటే వారికి మొహం మీదే నువ్వు చనిపోతావు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. కేవలం పరిస్థితులు కొంచెం కఠినంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి, దైవభక్తితో మసలుకోవాలి అని మాత్రమే సూచించాలి. ఎందుకంటే జ్యోతిష్యుడు కేవలం సూచకుడు మాత్రమే. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణః కోవక్త తారతమ్యశ్చ తమేకం వేధసం వినా. పండితులైన వారు గ్రహస్థితులను బట్టి ఫలితాన్ని చెప్తారు. అయినను సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మకు ఒక్కనికి మాత్రమే ఫలమును నిర్ణయించే శక్తి కలదు. అతనికి తప్ప ఇతరులు ఎవ్వరికీ ఈ తారతమ్య జ్ఞానాన్ని తెలుసుకొనట సాధ్యపడదు. ఎందువల్లంటే జ్యోతిష్యులు సూచకులు మాత్రమే. ఎందుకంటే పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఈ జన్మలో
మనకి సంభవించిన జన్మ జాతకాన్ని అనుసరించి, గ్రహస్థితిని అనుసరించి మీ జాతకంలో పాపం యొక్క శాతం ఇంత ఉంది, పుణ్యం యొక్క శాతం ఇంత ఉంది, ఈ విషయాల్లో మీకు అనుకూలత కలిసి వస్తుంది, కొన్ని విషయాలలో కలిసి రాదు అని చెప్పగలరు. కానీ ఆ బ్యాలెన్స్ షీట్ ఎప్పటిది? పుట్టినప్పటిది. పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు అయింది, మరి అప్పుడు ఏం చేయాలి? మరి మిగతా బ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది అంటే అది ప్రశ్న ద్వారా తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి కొంత జన్మజాతకంలో ఉన్నప్పటికీ దైవానుగ్రహం ఉంటే, వారు చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తులయ్యి ఉంటే, కొంత చెడ్డగా ఉన్నటువంటి ఫలితాలు కూడా చాలా వరకు ఆ చెడు అనేది తగ్గి మంచి అనేది వాళ్ళ జీవితంలో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వాళ్ళు బాగా పాపం చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళైతే వాళ్ళ జాతకంలో ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ చెడు కొంచెమే ఉన్నప్పటికీ కూడా అది ఆ చెడు ప్రభావం ఎక్కువగా వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తారతమ్యం అంతా ఆలోచించాలంటే ఒక్కొక్కసారి జ్యోతిష్యుడు కూడా పూర్తి సమర్థుడు కాదు, కేవలం సూచకుడు మాత్రమే. ఇంతవరకు జరిగే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలడు. కానీ అతను సూచించింది జరగాలా జరగకూడదో నిర్ణయించేది ఎవరు? పరబ్రహ్మం మాత్రమే. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి జ్యోతిష్యులు. కనుక నాకు ఎంతో అనుభవం ఉంది, నేను చెప్పానంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది అని ఫల నిర్ణయం చేసి చెప్పడం సమంజసం కాదు. జ్యోతిష్యుడు జాతకాన్ని బాగుగా పరిశీలించి ఫలితాన్ని చెప్పేటప్పుడు జాతకుడికి అతనికి జరగబోయే మంచిని ఎక్కువగా, చెడుని తక్కువగా చెప్పాలి. ఏ గ్రహమైనా కేవలం మంచిని లేదా కేవలం చెడుని ఇవ్వదు కదా, శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కానీ నేటి కాలంలో పండితులైనటువంటి వారు తాము చెప్పింది జరుగుతుంది అని నిరూపించుకునే పాండిత్య ప్రకర్ష ఎక్కువగా కలిగిన వారై ఉంటున్నారు. ఏ గ్రహమైనా చెడు చేస్తుంది అని తెలిసినప్పుడు మంచి చేస్తుంది అని కూడా పరిగణలోకి తీసుకుని ఆ ఫలితాలు చెప్పాలి కదా. ఏ గ్రహమైనా చెడు చేస్తుంది అని తెలిసినప్పుడు మంచి చేస్తుంది అని కూడా పరిగణలోకి తీసుకుని ఆ ఫలితాలు చెప్పాలి కదా. ఎదుటి వ్యక్తిని మెప్పించడం ద్వారానో లేదా మభ్యపెట్టడం ద్వారానో భయపెట్టడం ద్వారానో ధనం సంపాదించడమే లక్ష్యంగా చేసుకుని జ్యోతిష్యుడు ఫలితాలను చెప్పకూడదు. ఇవి అన్నీ కూడా చెడు కర్మలుగా మారి మళ్ళీ ఆ జ్యోతిష్యుడిని అతని కుటుంబాన్ని బాధిస్తాయి. అందుకే దైవజ్ఞుడు నిత్యం మంత్రానుష్ఠానం చేస్తూ, కులదేవత ఆరాధన చేస్తూ, దైవిక వైదిక కర్మల యందు నమ్మకం కలిగి ఉండి, కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను నమ్మినటువంటి వాడై ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేస్తూ, తనను ఆశ్రయించిన వారి శుభాన్ని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తాను కనుక వారి వలె కష్టాల్లో ఉంటే తానైతే ఏమి ఆచరిస్తాడో అటువంటి ఉత్తమమైన సూచనల్ని మాత్రమే చేయవలసి ఉంటుంది. ప్రతి సూచన భగవంతునిపై నమ్మకాన్ని, జీవితంపై విశ్వాసాన్ని పెంచేదిగా ఉండాలి. అంతేగాని ఆ వచ్చిన పృచ్ఛకుడు యొక్క భయాన్ని మరింత పెంచేదిగా ఉండకూడదు. కొందరు జ్యోతిష్యుని పరీక్షించడానికి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చనిపోయిన వ్యక్తి జాతకాన్ని అడగడం లేదా మనసులో ఉన్నది చెప్పకుండా మరొకటి అడగడం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల నుంచి దైవజ్ఞుడు తన మంత్రబలం చేత బయటపడవలసి ఉంటుంది. ఎందుకంటే తాను చేసిన ఉపాసనల చేత అటువంటి సందర్భాలు అతనికి ఎదురవ్వకుండా ఉంటాయి. లేదా ఒకవేళ ఎదురైనా అతని బుద్ధికి వెంటనే స్ఫురించి ఆ సంఘటన నుంచి బయటపడేటట్టు ఆ దైవమే చేస్తాడు. కనుక దైవజ్ఞుడు అనేటువంటి వాళ్ళు నిత్యం దేవతా ఉపాసన విధిగా చేస్తూ ఉండాలి. జ్యోతిష్యాన్ని ఒక హాబీగా తీసుకునే వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఒక వృత్తిగా తీసుకుని జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం శాకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. సత్యాన్ని పలికినటువంటి వాడికి వారి యొక్క నాలిక మీద సరస్వతీదేవి నిలిచి ఉంటుంది. ఎవరైతే సత్యాన్ని పలకరో, ఎల్లప్పుడూ అబద్ధాలను చెప్తూ ఉంటారో వారికి సరస్వతీ కటాక్షం కలగదు. ఆ అమ్మ మన నాలుకపై ఉండి ఒక మాట చెప్పించాలి అంటే, వాళ్ళు చెప్పిన మాట జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకం ప్రజలకు కలగాలి అంటే వీళ్ళు ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవారై ఉండాలి. ఈ విధంగా నిత్యము భగవంతుడిని సేవిస్తూ సత్యం పలకడం, నిజాయితీగా ఉండడం, మనసులో ఎల్లప్పుడూ పరుల యొక్క హితాన్ని కోరుకుంటూ ఉండడం, జ్యోతిషం ద్వారా ఇతరులను భయపెట్టకుండా, ప్రలోభ పెట్టకుండా వారి స్థితిగతులను అనుసరించి ఉత్తమమైన దానిని మాత్రమే సూచించడం జ్యోతిష్యుడి యొక్క ప్రధాన కర్తవ్యం. ఇవి కొన్ని విషయాలు మాత్రమే. మనం ఇంకా
అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్యుడిగా మన పాత్ర ఏంటి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ విధంగా చేస్తే పాపం ఎక్కువగా అంటకుండా ఎక్కువ శుభాలు కలిగే విధంగా మనకి శుభాలు కలగాలి, అవతల వారికి శుభాలు కలగాలి, ఆ విధంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఇంకా కొన్ని వీడియోలలో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చర్చిస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఈ జ్యోతిష్యుడి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనే విషయంపై కూడా శ్రద్ధ వహించండి. ఎందుకంటే నా పాఠాలలో కేవలం శాస్త్ర సంబంధమైన విషయమే కాకుండా మనస్తత్వ శాస్త్ర సంబంధమైన విషయం కూడా ఉంటుంది. మనస్సుని మొదట ఈ జ్యోతిష్యుడిగా తయారు చేయాలి. అటువంటి మనస్సుని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోవడం ఎలాగా అనేది నా పాఠాల్లో అంతరంగా ఇది కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించి మనం అందరం కూడా ఈశ్వరుణ్ణి మనసా వాచా కర్మణ సేవ చేస్తూ పరుల యొక్క హితాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి దైవజ్ఞులుగా శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి సత్యాన్ని పలుకుతూ ఒక చక్కటి దైవజ్ఞులుగా జీవితంలో ఎదగాలని, జీవితంలో నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు మనకు అటువంటి శక్తిని ఇవ్వాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. శ్రీరామాయ నమః. శివాయ గురవే నమః.